ఒక కాంచి కామకోటి పీఠంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. వేదం కానీ సుమంగళి పూజ కానీ ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. అది ఎందుకో గురువుగారు మీరు సుమంగళి పూజ అంటే నాకు అనిపిస్తుంది, నాకు ఎప్పుడు సుమంగళికి పూజ చేయాలని కోరిక ఎప్పుడు బలంగా ఉంటుందండి. ఎప్పుడు ప్రతి సంవత్సరంలో నాకు వీలైనంత వరకు నేను చేస్తూనే ఉంటాను. ఇప్పుడు స్టూడియో ఇప్పుడు ఇది అని పరిస్థితులని కాదు, మొదటి నుంచి నేను అమ్మవారి పూజ చేస్తున్నప్పటి నుంచి ఎందుకో ఒక సువాసిని పూజ చేస్తే నాకు మనసుకి శాంతిగా ఉంటుంది. అవునమ్మా, సువాసిని పూజ చేస్తే ఆ కామాక్షి లలితాంబి అన్నీ వస్తారు. అది చేయాలి. పూజ చేస్తా. ఇప్పుడు మేము కూడా చేస్తూనే ఉంటాం. మేము ఇప్పుడు కూడా 2 నెలల కింద లలిత సహస్రం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనం, వాళ్ళకి శారీ అన్నీ పెట్టి బ్లౌజ్ పెట్టి ఇచ్చాం. అది అమ్మవారి దయ, మాకు చెప్తే చేసేస్తాం అంతే. అంటే నాకు ఎవరు ఉపదేశించలేదు, నాకు ఎవరు చెప్పలేదు ఇలా చేసుకోవాలని. మా పెద్దవాళ్ళు కూడా ఎవరు ఏం చెప్పాల. మా ఇంట్లో పూజలు బాగా జరుగుతూ ఉంటాయి, జరిగేవి. కానీ నేను 50 ఏళ్ల క్రితం లలిత సహస్రనామాలు మీ బోటి గురువుల దగ్గర నుంచి తీసుకుంటాం కూడా కాదు, వాళ్ళు నేర్పిస్తే నేర్చుకున్నాను. అంత తెలియని వయసులో తెలిసి అది అమ్మవారి గురించి చేస్తూనే ఉన్నాం. లలిత సహస్రనామాలు జరుగుతూనే ఉన్నాయి. నాకు ఎవరు ఇలా చేసుకోండి అని కూడా చెప్పలేదు. ఎందుకో నాకు తెలియదు. చేసుకోవాలి సువాసిని పూజ చేసుకోవాలని తప్పన. ఎవరు అమ్మవారిగా ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్న భావన ఎక్కువగా నాకు కలుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే మీరు పూర్వజన్మ పుణ్యం ఒకటి. మీరు ఇన్ని చేసినప్పుడు అమ్మనే వచ్చి మీకు చెప్తారు. అమ్మ మనసులో అనిపిస్తుంది అమ్మాయి చేయాలి, అదే అమ్మవారే. అది సడన్గా నాకు చేసేయాలి, అంతే చేయాలి, వీళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయాలి, ఎందుకో తప్పన. అది అమ్మవారు ఒక అనుగ్రహం. అమ్మ చేయమంటే చేయాలి. అది మీరు ఇంత భక్తిగా ఉన్నప్పుడు అమ్మవారు ఎట్లన్నా వస్తారమ్మ, ఏ రూపంలో వస్తారు. ఇప్పుడు మీరు అంత సువాసిని పూజ చేసినప్పుడు దాంట్లో ఎవరో అమ్మవారే ఆ రూపంలో వచ్చి తీసుకుంటారు, పుచ్చుకుంటారు. అమ్మవారు మీరు ఇచ్చింది చాలా జరిగింది. ఎందుకో నాకు తెలియదు తప్పన. చెయ్యకపోతే నాకు మనసులో ఆందోళన కాదు, అసంతృప్తి. చేయలేదు ఇంకా చేద్దాం, వారికి చేద్దాం, వీరికి చేద్దాం, వారికి చేద్దాం అన్న తపన ఉంటుంది. అమ్మవారే మరి ఆ భావన కలిగిస్తుందోమో. అమ్మవారు ఆజ్ఞ కానీ జరగదమ్మా. కొంతమంది ఎంతో చేస్తారు, ప్లాన్ చేసి ఇప్పుడు చేయాలనుకున్నారు, వాళ్ళు చేయరు. ఎవరికి ఒక ఆశీర్వాదం అనుగ్రహం అమ్మవారిది ఉందో వాళ్ళే చేయగలుగుతారు. అది మాత్రం సత్యం. నా మనసులో ఉన్నది నేను అనుకోకుండానే నేను మీకు తెలియజేశాను. అదేమా, అసలు ఎందుకో అలా చెప్పాలనిపించింది. గురువు గారు మీరు ఒక నడిచే దేవుడితో నడిచిన గురువు గారు మీరు. మేము అలా మిమ్మల్ని కూడా ఆ రోజుల్లో మేము చూడకపోయినా మిమ్మల్ని ఆయన భక్తుడిగా మేము చాలా తలుస్తున్నాము, చాలా గౌరవిస్తాము, చాలా అభిమానంగా ఉంటాము. ఎందుకో నాకు తెలియకుండానే నా మనసులోంచి మాటలు వచ్చేసి ఆ మహాపురి అనుగ్రహం. మీరు చెప్పింది ఆయన కూడా వింటున్నారు, సిద్ధపురుషులు ఉంటున్నారు. ఆయన ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంది. మీరు చాలా ఈ టీవీ ద్వారా ఎంతోమందికి ఎంతో మంచిది అందిస్తున్నారు. అదే పుణ్యం. వాళ్ళు 10 మంది అది చెప్పి 4 శ్లోకాలు చెప్తే వాళ్ళకి పుణ్యం, అది వింటున్న పిల్లలకి పుణ్యం. ఇట్లా పుణ్యాన్ని అన్ని జాగాలో పంచుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం. మీకు తెలుసో తెలియకుండా మీరు చేస్తున్నారు. నాకు తెలియకుండానే స్వామి. అదే చెప్తున్నాము. అది అమ్మవారి ఆజ్ఞ. అందరు చేయడానికి రాదు. అందరికీ డబ్బు ఉంటుంది, అది ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ చేసేప్పుడు టైం ఉండదు. నాకు ఇంత చేస్తానని కూడా తెలియదు. అబ్బాయితో అన్నాను, స్టూడియో ఉంది కదా, కొంచెం నాకు అమ్మవారి గురించి చెప్పుకోవాలనుంది. నాకు అంత అమ్మవారి గురించి మనసులో చాలా ఉంది, వ్యక్తపరిచేంత ఇది లేదు. కానీ అమ్మవారే దేవీ ఉపాసకుల్ని, సంస్కృత పండితుల్ని, గురువుల్ని, పెరియవాతో నడిచిన గురువుల్ని పంపించి నాకు చేస్తుందంటే ఇదంతా నాకు కల్లో మాయో కూడా తెలియదు. నేను ఇంత చేయగలనని కూడా నాకు అసలు ఏమీ తెలియదు. ఇప్పుడే ఒక విషయం కూడా చెప్పాలమ్మా. ఎంతోమంది ఎంతో పెద్ద టీవీలు పిలిచారు, అక్కడ పోలేదు. ఇక్కడ ఆయన ఎందుకు పంపించారు నాకే తెలియదు.
ఆయన ఆజ్ఞ, ఆయన ఆశీర్వాదం, పో చెయ్యి అంతే. అంటే ఇక్కడ మనం చేసే దాంతో డబ్బుతో నిమిత్తం లేకుండా అవకాశం అమ్మవారు ఇచ్చింది, అంతా ఆమె మహిమే అనుకొని ఎవరు వస్తే వాళ్ళని నా శక్తానుసారం పిలుస్తాము, కూర్చోబెడతాము, చెప్పించుకుంటూనే జరిగింది. ఇక్కడ ఏంటంటే మన స్టూడియోలో మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ డబ్బుతో సంబంధం లేకుండా, అంటే డబ్బుతో సంబంధం లేకుండా అంటే డబ్బు లేకుండా ఇవన్నీ జరగదు, అంతా ఆమె అబ్బాయి రూపంలో చేయిస్తుంది. కానీ ఎక్కువ మాట అన్నారు, డబ్బుతో కాదు భక్తితోని మీరు చేస్తున్నారు. నేను భక్తితో చేస్తున్నాను, అదేమ్మా, డబ్బుతో అబ్బాయి చేస్తున్నారు. అంతేమ్మా, చాలు. ఆ అబ్బాయి అవకాశం నాకు కల్పించారు, మా అబ్బాయి, నేను భక్తిగా చేస్తున్నాను. అంతేమ్మా, మీ భక్తి ఆ అబ్బాయికి ఆ మంచి ఒక ఇది చేసి చెప్తుంది అంతే. మనం ఒక అడుగు పెడితే 4 అడుగు దేవుడు పెడతారు. అదైతే యథార్థం అండి, అంతే. అదైతే చాలా యథార్థం అండి. చాలా 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 మీరు నమ్మండి, నడుస్తుంది. నడిచే దేవుని నమ్మితే మీకు అన్ని మంచిది నడిపిస్తారు. నాకు 10 మందికి తెలియాలి అమ్మవారి గురించి, 10 మందికి చెప్పాలన్న తపన, భక్తి తప్ప ఇంకా నాకు ఏమీ లేదు. ఈ వీటి గురించి మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఏంటి అన్నదంతా అమ్మవారే అక్కడ ఏర్పాటు చేస్తుంది, అబ్బాయి రూపంలో. అంతే, మా అబ్బాయి రూపంలోనే అమ్మవారు నాకు ఏర్పాటు చేస్తారు. మీకు అనుగ్రహం చేశారు, మీ అబ్బాయికి చేసేది. ఎందుకంటే మీరు చేసిన పుణ్యం అబ్బాయి కూడా కొంచెం వస్తుంది కదా. అదే అప్పుడు అబ్బాయి కూడా ఇది చేయాలా, దేవుడికి చేయాలని వస్తుంది. అందువల్ల అది ఆమె ఆజ్ఞ, కాంచి కామాక్షి ఆజ్ఞ, లలిత ఆజ్ఞ. కానీ చాలా చాలా గొప్ప విషయం. కాంచీపురంలో ఒక సుహాసిని పూజ జరుగుతుంది. చాలామంది అక్కడ వచ్చారు, పూజలు జరుగుతుంది. అప్పుడు ఒక ఆమె వచ్చారు, ఏడుస్తున్నారు. ఇక్కడ చూశారు, సుహాసిని పూజ జరుగుతుంది, మనం ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా, ఆమెకి మనసు. కానీ వచ్చేసాం. పాపం ఏదో ఊరు కొంచెం వచ్చింది. లోపల వచ్చి పెరివా దగ్గర అట్లే వచ్చినప్పుడు పెరివా కుంకుమ తీసి ఏనికి పోయారు. అప్పుడు ఇంకో ఏడిచింది. పెరివా, నా భర్త సైనికుడు అక్కడ బార్డర్లో చనిపోయారని మాకు లెటర్ ఇచ్చారు. చనిపోయినట్టు మీరేమో కుంకుమ ఇస్తున్నారు, ఏం పెరివా అని ఇంకా ఏడుస్తుంది. నాకు ఇప్పుడు ఆయన చనిపోయిన మనిషిని మాకు దొరకలేదు, ఇప్పుడు ఏం చేయాలా, ఈ 13 రోజులు చేయాలంటే ఏం చేయాలా, అది అడిగి మీకు దగ్గర వచ్చినాను, మీరు కుంకుమ ఇస్తున్నారు తీసుకో, మీ భర్త సావలేదమ్మా వస్తాడు అన్నారు. ఆ సువాసన పూజ జరుగుతుంది కదా, అమ్మా ఇక్కడ మళ్ళీ పూలు తీసి మీ తలకాయ మీద పెట్టు. ఆమె ఇంకా ఏడుస్తుంది. ఆనందంలో ఏడుస్తుందా, అది పోయింది. ఆనందం పొంగింది, ఏడుస్తున్నారు. మంచి పెద్ద కుంకుమ, జడ నిండా పూలు, మల్లెపూలు పెట్టి ఆమెని పంపించారు. ఆమె ఎక్కడ ఉన్నా, ఏ ప్రపంచం ఉన్నా అని ఆమెకి తెలియకుండా నడుచుకొని బస్సు ఎక్కి ఇంటికి పోయింది. ఒక 3 రోజులు అయింది. పొద్దుగాల 5:30 తలుపు ఎవరో కొట్టినట్టు వినిపించింది. తెరిస్తే ఆయన మొగుడు అక్కడ నిలబడి ఉన్నారు. అమ్మో, ఆమె భర్త ఆమె భర్త నిలబడి ఉన్నారు. నేను ఆ వార్ పోయినప్పుడు నన్ను అందరూ షూట్ చేశారు, నేను చచ్చిపోయినాను వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఆ గ్రామవాసులు నన్ను తీసుకుపోయి అన్నీ చేసి మంచిగా చేసి పంపించారు. అది మిలిటరీకి కూడా తెలియదు, ఎక్కడో లోయల్లో పడిపోయి ఉండొచ్చేమో. వారు రక్షించి వాళ్ళు పసర్లు వైద్యాలు ఉంటాయి కదా తీసుకొచ్చారు, ఆ వైద్యాలు చేసి పంపించారు. ఎంత విచిత్రం. మళ్ళీ స్టార్ట్ అయింది, ఏడుస్తుంది. ఆనందం పొంగి ఆనందం. పెరివా నువ్వు నన్ను కాపాడినావని మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిసి పెరివా దగ్గర వచ్చి నమస్కారం చేసినంత, అప్పుడు ఇచ్చిన కదా కుంకుమ ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాను ఇచ్చారట. దీర్ఘ శుభంగా ఉంటావు, ఏం భయపడకు, ఆయన మంచి నిండా ఆయుస్తూనే ఉంటారు అనేది. ఇప్పుడు ఇదే ఒక సైనికుడిది ఒక పెద్ద మిరాకిల్ అయింది అక్కడ. పెరివా కాస్త మౌనం, మాట్లాడాడు, చేయి కూడా సైగ అయ్యాడు. అంత కాస్త మౌనం 3 రోజులుగా జరుగుతుంది.
4వ రోజు ఒక సైనిక్ నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయనకి కన్ను తెరవదు. ఉమ్. ఆయన వచ్చి మెల్లగా నడుచుకొని వచ్చారు. ఎవరు ఆయన చేయి పట్టుకున్నారు. ఆ తులసి మాల, పండు అన్నీ తీసుకొచ్చి ఆయన అక్కడ పెట్టారు. పెరివా ఎక్కడ ఉన్నారు, నాకు కన్ను తెలియదు కదా అంటే పెరివా ఇట్లనే చూశారు. నేను ఇక్కడే ఉన్నా, నీకు ఆశీర్వాదం అని నోరు తెరిచి చెప్పారు. నోరు తెరిచి కాస్త మౌనంగా ఉన్న పెరివా ఎట్లా మాట్లాడారు, అందరికీ ఆశ్చర్యం. అప్పుడు చెప్పారు మహాపెరివా, ఆయన దేశాన్ని రక్షించడానికి పోయినప్పుడే ఇది అయింది. ఆయన నన్ను చూడడానికి ఎక్కడి నుంచో వచ్చాడు, కన్ను తెలియదు. నేను ఇప్పుడు ఆయనకి 2 మాటలు పలకకుండా పోతే నాకే ఎట్లా అవుతుందిరా బావా అని చెప్పి ఆయన పిలిచి ఆస్వాదం చేసి తులసి మాల పండు, అరటి పండు అన్నీ ఇచ్చారు. అన్నీ మళ్ళీ ఆస్వాదం చేసి ఆయనకి ఇచ్చి, నువ్వు చాలా మంచిగా ఉంటావు, క్షేమంగా ఉంటావు అని చెప్పి ఆస్వాదం చేసి పంపించారు. అందరూ పెరివా మౌనం ఉంటే మాట్లాడాలి కదా, ఎట్లా? అప్పుడే చెప్పారంట, దేశాన్ని మనం రక్షించాలమ్మా, అక్కడ నిలబడుతున్నారు, అందుకే మీరు ఇక్కడ ఉంటున్నారు హాయిగా. నిజమే కదండి. వాళ్ళకి అంత కరుణామయుడు అని చెప్పడానికి వస్తుందా? కరుణామయుడు అని కాస్త మౌనాన్ని ఇడిచి ఆయన దగ్గర మాట్లాడి ఆయన అనుగ్రహం చేస్తే దేశ రక్షకుడి కోసం అంతే ఆయన పలికారు. అంత పలికారమ్మా, అందరూ అనుగ్రహం చూపించారు. అంతేమ్మా, అంతే కదండి. ఆయన చేతితో అలా పండు వచ్చిందంటే ఎంత అనుగ్రహం. మహాపెరివాకి అన్నీ తెలుసు. ఎవరు ఎట్లా వస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ తెలుసు. అందుకే ఆయన మహాపెరివా అంటే పెద్ద ఆయన, మహాపెరివా అంటే ఎన్నో, మహా అంటేనే ఎన్నో రెట్లు. ఇప్పుడు